హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఏంటి చీకటి అనుకుంటున్నారా? ఇదంతా నిన్న నైట్ జరిగిందండి. నిన్న మిడ్ నైట్ వరకు స్వరాజ్కి ఆకలేసింది. మేము చెన్నైలో ఉన్నాము. చెన్నై అపార్ట్మెంట్ వీడియో ఇది. సో బయలుదేరామండి. 12 o'clockకి బయలుదేరి ఫుడ్ హంటింగ్ కోసం మేము ఇక్కడ ఉన్న కాస్మో కెఫేకి వెళ్తున్నాము. ఇది ఆఫ్టర్ 12 టు మార్నింగ్ 4 AM వరకు ఉంటుందండి. ఈ కెఫే స్టార్ట్ అయ్యేదే ఆఫ్టర్ 12. సో మిడ్ నైట్ 12 PM నుంచి 12 AM నుంచి 4 AM వరకు ఉంటుంది కాస్మో కెఫే. ఇక్కడ చూస్తున్నారా, యంగ్స్టర్స్ అంతా, సిటీ అంతా ఖాళీగా ఉన్నాయి, ఇక్కడ మాత్రం భలే రష్గా ఉందండి. చాలా పిల్లలు, యంగ్స్టర్స్ అందరూ వచ్చి ఇక్కడ ఫుడ్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కాస్మో కెఫేలో రకరకాల స్టార్టర్స్, మనకి శాండ్విచెస్, బర్గర్స్ అండ్ మైలో. ఇదిగోండి మేమైతే ఇక్కడ ప్రాన్ స్టార్టరు అండ్ కొరియన్ ఫ్రైడ్ చికెన్ ఒకటి ఇదిగోండి చెప్పుకున్నాము. అలాగే స్వరాజ్కి అయితే ఇక్కడ మైలో అంటే చాలా ఇష్టం, పిచ్చి పిచ్చిగా తాగుతాడు, చాలా ఇష్టంగా తాగుతాడు. మిల్క్లో మైలో వేసి చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మేమంతా ఎంతో ఎంజాయ్ చేసాం. స్వరాజ్ కూడా ఇలా కార్ బోనెట్ మీద కూర్చుని ఫుడ్ అంతా ఎంజాయ్ చేసుకుంటూ తిని సిటీ అంతా అలా రైడ్ వేసి, ఎందుకంటే నైట్ చాలా ఖాళీగా ఉంటుంది కదండి సిటీ, ఎక్కడ ట్రాఫిక్ ఉండదు. చెన్నైని అలా ఎంజాయ్ చేసుకుంటూ, ఆ లైటింగ్ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అలా మేము ఇంటికైతే వచ్చేసాము. సో మీకు చూపిస్తానండి, మీరు నమ్మరని టైం స్క్రీన్ షాట్ కూడా తీశాను. నైట్ 2 అయిందండి మాకు రిటర్న్ అయ్యేటప్పటికి. సో అలా ఎంజాయ్ చేసుకుంటూ మేమంతా తిరిగి ఇంటికైతే చేరుకున్నాము. సో ఈ రకంగా స్వరాజ్ని మేము సాటిస్ఫై చేసి ఇంటికి వచ్చేసాము. మొత్తానికి అప్పుడు కానీ స్వరాజ్ పడుకోలేదండి. మీరు మరి మిడ్ నైట్ హంగర్స్ కోసం ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు, కమెంట్స్లో చెప్పండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.